రైట్. ఇక రాజకీయ అంశం ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయం చూస్తున్నాం. ఈ అరెస్ట్ విషయంలో కూడా కాంగ్రెస్, బీజేపీ, చోటాబాయ్, బడాబాయ్ ఇద్దరు కలిసి రాజకీయ కక్ష సాధింపులోనే భాగమని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కవిత సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. దేశంలో ఉన్న ఆమె పోయి ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసింది. ఢిల్లీలో ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, దేశంలో ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. దర్యాప్తు సంస్థలన్నింటినీ మ్యానిపులేటింగ్ చేసేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం లేక 10 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఆ స్కీమ్కు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? నిజంగా కూడా ఆ లిక్కర్ స్కామ్లో ఉండి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎందుకు దాన్ని స్లోగా చేసినాం? ఎందుకు పట్టించుకోలేదు? పిలిచి వదిలిపెట్టడం, మాట్లాడి వదిలిపెట్టడం, ఇలా అనేక రకాలుగా కాలయాపన ఎందుకు చేశారు? ఈరోజు ఎన్నికల ముందే ఎందుకు చేస్తారు అంటే, ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆయా రాష్ట్రాలలో బీజేపీ పొత్తుకు పోతుందంటేనే ఆ రాష్ట్రాలలో విశ్వసనీయతను కోల్పోయింది. కాబట్టి ఆ విశ్వసనీయతను కోల్పోయింది కాబట్టి ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాలలో పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు ముందుకు పోయి 400 సీట్లు రావాలనేటువంటి సంకల్పంతో బీజేపీ ముందుకు పోతుంది. నిజంగా నీకు బీజేపీ ప్రభుత్వాన్ని దేశ ప్రజలు విశ్వసిస్తే, బీజేపీ అభివృద్ధి చేస్తుందని నమ్మితే నువ్వు సింగిల్గా ఎన్నికలకు పోవాలి. కానీ సింగిల్గా ఎన్నికలు పోకుండా, సింగిల్గా ఎన్నికలు పే చేయకుండా కేవలము పొత్తుల వైపే నువ్వు ఎక్కువ ప్రయాణం చేస్తున్నావు, పొత్తుల వైపే నువ్వు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నావు అంటేనే ఈ దేశంలో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. కాంగ్రెస్ను కోరుకుంటుండ్రు, ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటారు. ఆనాడు నరేంద్ర మోడీ హయాంలో గుజరాత్ను చూసారు, ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ హయాంలో మణిపూర్ను చూస్తున్నారు. అంటే మత ఘర్షణలు చేసి మత మారణ హోమాన్ని సృష్టించి ఆ మత మారణ హోమం మీదనే బీజేపీ అధికారంలోకి రావాలనేటువంటి చూస్తుంది. దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీని, బీఆర్ఎస్ని విశ్వసించి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఈ రెండు ఒక్కటే, ఒక్క తానులో ముక్కనే అని చెప్పేసి ప్రజలు భావిస్తారు. ఎందుకు భావిస్తారు అంటే, కాళేశ్వరం కుంగిపోయినప్పుడు 6 మందితో ఒక కమిటీని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథరైజేషన్ నుంచి 6 మంది సభ్యులతో కూడుకున్నటువంటి ఒక బృందాన్ని పంపించారు. ఆ బృందం వచ్చి 20 అంశాలతో కూడుకున్నటువంటి ఒక ప్రశ్న పత్రాన్ని రిలీజ్ చేసి 20 పాయింట్స్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వివరణ కోరారు. వివరణ కోరినప్పుడు 11 అంశాల మీదనే ఈ రాష్ట్ర ప్రభుత్వము వివరణ ఇచ్చింది. కానీ 2020-21 యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వము ఆ దర్యాప్తు సంస్థ అడిగినటువంటి అంశాలని కొన్ని దాచిపెట్టినా ఇయ్యకున్నా చట్టరీత్యా నేరము, వీళ్ళు నేరం చేసినట్టుగా రిమాండ్ చేయాలి. మరి 11 అంశాలు ఇచ్చి 20 అంశాల మీద అడిగితే 11 అంశాల మీదనే వివరణ ఇచ్చి దాదాపు 9 అంశాలని దాచినందుకు నువ్వు ఆ యాక్ట్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి. ఒకవేళ ఉండి ఇవ్వకుంటేనేమో అట్లా నేరం. కానీ అవి లేదనుకో, ఇది అన్ప్లాన్డ్ ప్రాజెక్టు, దీనికి ఒక ప్లాన్ లేదు, దీనికి ఒక క్వాంటిటీ లేదు అని చెప్పేసి కూడా రిమాండ్ చేయొచ్చు. కానీ అది కుంగిపోయింది. నీ దర్యాప్తు సంస్థ వచ్చేసి, నీ ఎంక్వైరీ కమిటీ వచ్చేసి, ఒక బృందం వచ్చేసి ఒక రిపోర్ట్ ఇచ్చేసిన తర్వాత, వీళ్ళు చాలా అంశాల మీద దాట వేసిన తర్వాత, అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్కి ఇంకా టైం ఉంది, ఎన్నికలకి ఇంకా టైం ఉంది. కానీ అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసి రిమాండ్ చేసి నేరస్తులను గుర్తించి నేరస్తుల మీద కనీసం ఎఫ్ఐఆర్ అయినా చేసి ఉంటే మీరిద్దరు వేరు కాదని ప్రజలు భావిద్దరు. మీరిద్దరు ఒకటే, నేరం జరిగిందని తెలిసి కూడా విషయాల్ని నువ్వు చర్య తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా నువ్వు తీసుకోలేదంటే, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ రావాలని వాళ్ళకు ఉన్నది కాబట్టి నేను వచ్చినట్టు చేస్తాను, నువ్వు ఇచ్చినట్టు చెయ్యి, నువ్వు దాచినట్టు చెయ్యి, నేను దాట వేసినట్టు చేస్తానని చెప్పేసి ఒక దొంగ ఆట ఆడారు. ఈరోజు ఆ దొంగ ఆటను ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పారు, రాష్ట్రంలో కాంగ్రెస్కి అధికారంలోకి ఇచ్చారు. రేపు పార్లమెంటులో కూడా మొత్తం పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సానుభూతి కోసం వీళ్ళు ప్రయత్నం చేయాలి. కాబట్టి వీళ్ళకి సానుభూతి రావాలంటే కవితను అరెస్ట్ చేయాలి, వాళ్ళకు పేరు రావాలంటే మేము అరెస్ట్ చేసినాం, మేము ఏ అవినీతినైనా మేము ఉపేక్షించమని చెప్పేసి, అయితే మీకు జరగాల, అయితే మాకు లబ్ధి జరగాల, కానీ
కాంగ్రెస్ జరగడానికి వీల్లేదనే ఉద్దేశంతో ఇది ఒక పొలిటికల్ స్టంట్ కవిత అరెస్ట్ తప్ప ఇంకోటి కాదు. కానీ మరొక అంశం కూడా చూస్తున్నాం. ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామని చెప్తున్నారు. గతంలో చూడడం జరిగింది, బీఆర్ఎస్ ఏదైతే తప్పిదాలు చేసిందో అదే తప్పిదాలు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఎగ్జాంపుల్ నకరికల్నే చూస్తాం. నకరికల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమర్తి లింగేని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ బీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ పార్టీలో చేర్చుకోవడం ఇది ఎక్కడి సంకేతం అని చెప్పుకోవచ్చు? అంటే ఈ ప్రభుత్వాన్ని 6 నెలల్లో ఊలుస్తున్నాం, 3 నెలల్లో ఊలుస్తున్నాం, 4 నెలల్లో ఊలుస్తున్నాం అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నారు. అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండంటే, మీరు 6 నెలల్లో 3 నెలల్లో కూల్చడం కాదు, ఇప్పుడు నేను గేట్లు తెరిస్తే నీ పార్టీలో ఒక్కడు మిలిగడు. ఎందుకు మిలిగడు అని అంటే, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఇక్కడ స్వేచ్ఛ ఉంది, ఇక్కడ స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు, ఇక్కడ స్వేచ్ఛగా ఉండొచ్చు, ఇక్కడ మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, తనకు నచ్చినటువంటి అభిప్రాయం చెప్పుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛాయుతమైన ప్రజాపాలన, ప్రజాయుతమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామ్యబద్ధంలో ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి నేను గేట్లు ఎత్తినాను, ఒక్కరినన్ను నువ్వు కాపాడుకునే దమ్ముంటే కాపాడుకో అని చెప్పిన. నన్ను కూల్చడం కాదు, నీకు శక్తి ఉంటే కాపాడుకో అని చెప్పేసి ఛాలెంజ్ చేసిండు రేవంత్ రెడ్డి గారు. అంతేగాని వేరే ఉద్దేశంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇంకో ఉద్దేశంతో కాదు. నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు మమ్మల్ని క్రిటిసైజ్ చేసి, మా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేసి, మా ప్రభుత్వాన్ని బీజేపీతో కలిసి కూల్చాలనేటువంటి కుట్ర చేస్తున్నాం. కాబట్టి ఆ నీ కుట్రను భగ్నం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ఈ రాష్ట్రానికి అభివృద్ధి ఫలాలని, మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీని, మేము చెప్పినటువంటి ప్రామిసెస్ని మేము ప్రజలకు నెరవేర్చాలంటే ఒక స్థిరమైనటువంటి, సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఉండాలి. కాబట్టి నీ కుట్రలు సాగవు, నీ కుట్రలు చెల్లవు అనేటువంటి ఒక సదుద్దేశంతోనే చెప్పడం జరిగింది. ఇక మీ పార్లమెంట్ పరిధి విషయం ఎలా ఉండబోతుంది? భువనగిరి ఎంపీ అభ్యర్థి ఎవరు అనుకుంటున్నారు? గతంలో మీకు నకరికల్లో వచ్చినటువంటి మెజార్టీ మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో రాబోతుందా? ఎలా ఉండబోతుంది? 100% ఆయా నియోజకవర్గాల్లో ఎంత మెజార్టీ వచ్చిందో ప్రజలు అంత మెజార్టీ రేపు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కూడా ఇస్తారు. మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే, ఎవరిని అభ్యర్థిని పెడితే వారిని 100% మేము గెలిపిస్తాం. అంటే బయట బీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే వారికి ఎంపీ అభ్యర్థులు లేకనే మా ఎంపీలను తీసుకొచ్చుకుంటున్నారు, సిట్టింగ్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళని కానీ మాజీ ఎమ్మెల్యేలను కానీ మా పార్టీలోకి తీసుకొస్తున్నారని కూడా ఆరోపణలు చేస్తారు. అంటే మాకు ఆ ఎంపీ అభ్యర్థులు అనేటువంటిది లేక కాదు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక్కొక్క ఎంపీ స్థానానికి ఎంతమంది అప్లై చేసుకున్నారో మీరు చూస్తావు, ఎంతమంది మాకు టికెట్ కావాలని అప్లై చేసుకుంటే ఎంత పోటీ ఉంటుందో మీరు చూస్తాము. ఒక్కొక్క ఎంపీ అభ్యర్థికి ఒక ఎంపీ సీటు కోసం 30 మంది 40 మంది అప్లై చేసుకున్నట్టు, అది మా స్ట్రెంత్, మా ప్రభుత్వం. ఇక్కడ నీకు జరుగుతున్నటువంటిది ఏంటంటే, బీఆర్ఎస్ బీజేపీ గేమ్ ఆడుతూ, బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వైపు పంపిస్తూ, బీఆర్ఎస్ ఎంపీలని, బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలని, బీఆర్ఎస్ నాయకత్వాన్ని బీజేపీకి పంపిస్తూ, బీజేపీకి ఇక్కడ బలం చేకూర్చి, ఇక్కడ బీజేపీకి ఫౌండేషన్ వేసేటువంటి పని కేసీఆర్ చేస్తాం. బీజేపీ అంటే నచ్చనటువంటి వాళ్ళు, కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ దొంగాటను నచ్చనటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా మేము అభివృద్ధి కావాలి, మీతో కలిసి పనిచేస్తాం, కలిసి పోతాం, కలిసి ఉంటాం, మీతో కలిసి నడుస్తామని చెప్పేసి వస్తాం.